అందరికీ నమస్కారం. ద ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం. వివిధ అంశాలకు సంబంధించినటువంటి విషయాలని ఎప్పటికప్పుడు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఖచ్చితంగా విద్యారంగంలో సమగ్రమైనటువంటి సమాచారాన్ని అందించే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కూడా తెలియజేయండి. ఈరోజు విషయంలోకి వెళ్తే జేఈ అడ్వాన్స్డ్ 2025 రాసి ఐఐటీల్లో చేరాలని ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక చేదు వార్తను వెల్లడిస్తోంది. ఈసారి ఐఐటీల్లో ఫీజులు పెంచేందుకు సన్నద్ధమవుతోంది. ఇప్పటికే ఏటా ట్యూషన్ ఫీజుల రూపంలో పెంచకపోయినప్పటికీ కూడా మెస్ ఛార్జీలు, ఇతర ఛార్జీల రూపంలో ఏటేటా కొంచెంగా పెంచుకుంటూ వస్తుంది. అయితే ఈ ఏడాది మాత్రం ఒకేసారి ట్యూషన్ ఫీజులో దాదాపుగా 50% వరకు పెంచేందుకు సన్నద్ధమవుతోంది. ఫీజులు ఎంత పెంచాలి, ఏ రీతిలో ఉండాలి అన్న దాని మీద ఇప్పటికే ఒక కమిటీని నియమించింది. ఆ కమిటీలో ఐఐటి బాంబే, ఐఐటి ఇండోర్, ఐఐటి తిరుపతి సంబంధించిన డైరెక్టర్లు ఉన్నారు. ఈ ముగ్గురు డైరెక్టర్లు ప్రస్తుతం పరిస్థితులు, ఐఐటిలో ఉన్నటువంటి ఆర్థిక వనరులు, అక్కడ ఉన్నటువంటి స్థితిగతులు అన్నింటినీ పరిశీలించి తమ నివేదికను అందించబోతుంది. ఈ నివేదికను అందించిన తర్వాత ఐఐటీలకు సంబంధించినటువంటి ఉన్నటువంటి కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. ఈ కౌన్సిల్ సమావేశానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి అధ్యక్షత వహిస్తారు. ఆయన చైర్మన్గానే ఈ కౌన్సిల్ ఉంది. ఆయన అధ్యక్షత జరిగేటువంటి సమావేశంలో దేశంలో ఉన్నటువంటి అన్ని ఐఐటీల డైరెక్టర్లతో పాటుగా ఏఐసిటిఈ, యూజీసీ చైర్మన్లతో పాటుగా ఐఐటి డైరెక్టర్లు విద్యాశాఖ మంత్రి సమక్షంలో ఒక నిర్ణయం తీసుకుని ఐఐటీల్లో ఫీజులు కన్ఫర్మ్ చేయబోతున్నారు. వాస్తవానికి 2013లో ఐఐటీల్లో ఫీజు 50,000 రూపాయలు ఉండేది. ఆ తర్వాత దాన్ని 90,000 రూపాయలకి పెంచారు. 90,000 రూపాయలు పెంచిన తర్వాత 2026లో మరోసారి పెంచి దాన్ని 1,00,000 రూపాయల వరకు చేశారు. ఐఐటీల్లో ప్రస్తుతం ఒక్కొక్క సెమిస్టర్కి 1,00,000 రూపాయల వరకు ఫీజు ఉంది. అయితే ఈ ఫీజులో కొంత మినహాయింపులు ఉన్నాయి. పూర్తిగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి వాళ్ళకి ట్యూషన్ ఫీజు పూర్తిగా మినహాయిస్తున్నారు. దాంతోపాటుగా 1,00,000 రూపాయలు ఆదాయం లోపు కలిగినటువంటి కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు జనరల్ స్టూడెంట్స్ అయినా, ఓబీసీ స్టూడెంట్స్ అయినా, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైనా వాళ్ళకు కూడా ట్యూషన్ ఫీజు 100% మినహాయిస్తున్నారు. 1,00,000 నుంచి 5,00,000 రూపాయల వరకు ఆదాయం కలిగినటువంటి ఓబీసీ, జనరల్, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 2/3 ఫీజు మినహాయిస్తున్నారు. ఇదంతా ట్యూషన్ ఫీజులోనే మినహాయింపు. ఇప్పుడు 5,00,000 పైబడినటువంటి వాళ్ళు అటు జనరల్, ఓబీసీ, అదేవిధంగా ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ కడుతున్నటువంటి ఫీజులు ఈసారి దాదాపు 50% పెరగబోతుంది. ప్రస్తుతం ఏడాదికి 2,00,000 రూపాయలుగా ఉన్నటువంటి ట్యూషన్ ఫీజు దాదాపుగా 3,00,000 వరకు పెంచబోతున్నారు. అంటే ఇక నుంచి 4 ఏళ్ల పాటు బీటెక్ కోర్సు ఐఐటీలో పూర్తి చేసేదానికోసం ఇప్పుడు 8,00,000 రూపాయల వరకు ట్యూషన్ ఫీజు చెల్లించాల్సినటువంటి వాళ్ళు ఇకపై 12,00,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. అది ఎంత అన్నది అధికారికంగా ఫైనల్ కావాల్సి ఉంది. మినిమంగా 12,00,000 ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక మిగిలినటువంటి వాళ్ళు అంటే 1,00,000 నుంచి 5,00,000 రూపాయల వరకు ఆదాయం కలిగినటువంటి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ ఇప్పటి వరకు ఏడాదికి సుమారుగా 65,000 చొప్పున 4 ఏళ్లకి 2.5 లక్షల రూపాయల వరకు ట్యూషన్ ఫీజుగా కడుతూ ఉంటే ఇక నుంచి వాళ్ళు 3,00,000 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 4,00,000 రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. అంటే 2,00,000 రూపాయలు ఫీజు చెల్లిస్తున్నటువంటి వాళ్ళు 4,00,000 వరకు కట్టాలి. ఇప్పటివరకు 8,00,000 కడుతున్నటువంటి వాళ్ళు 12,00,000 కట్టాలి. మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి స్టూడెంట్స్కి మాత్రం ట్యూషన్ ఫీజు మినహాయింపు ఉంటుంది. అయితే కేవలం ఈసారి దేశంలో ఉన్నటువంటి మొత్తం 23 ఐఐటీలకు సంబంధించి ట్యూషన్ ఫీజు మాత్రమే పెంచుతారా? ట్యూషన్ ఫీజుతో పాటు మెస్ ఫీజులు, అదర్ ఫీజెస్ కూడా పెంచే ఆలోచనలో ఈ కౌన్సిల్ ఉన్నట్టుగా ప్రచారం సాగుతుంది. దాంతో అన్ని రకాల ఫీజులు పెరిగేదానికోసం అవకాశం ఉంది. దీంతో మొత్తం ఇప్పటివరకు ఐఐటీల్లో బీటెక్ కోర్స్ చేయడానికి జనరల్ స్టూడెంట్స్కి 5,00,000 పైబడినటువంటి ఆదాయం కలిగినటువంటి కుటుంబాలకి దాదాపుగా 12,00,000 రూపాయలు ఖర్చు అవుతుంటే ఇకపై అది 18,00,000 రూపాయల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. బీటెక్ పూర్తి చేయడం కోసం ఐఐటీల్లో మొత్తం ఫీజు 18,00,000 రూపాయల వరకు అవుతుంది. అది కాకుండా ఇతర ఫీజులు కూడా, ఇతర అవసరాలు కూడా, బుక్స్, ల్యాప్టాప్, ఇతర ఖర్చులన్నీ కూడా ఏ స్కాలర్షిప్ రాకపోతే 18,00,000 రూపాయల వరకు భరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అంటే సుమారుగా అన్ని రకాల ఫీజుల్లోనూ 50% చొప్పున పెంచేందుకు తగ్గట్టుగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. సుమారుగా 2013లో 50,000 రూపాయలు ఉన్నటువంటి ఫీజుని 2025
అకాడమిక్ ఇయర్ ప్రారంభం నాటికి 3 లక్షల రూపాయల వరకు పెంచుతున్నారు. అంటే ఎన్నింతలు పెరిగిందో చూడండి. గడిచిన 12 ఏళ్లలో ట్యూషన్ ఫీజు ఐఐటీల్లో ఏ మాదిరిగా పెంచుకుంటూ వెళ్తున్నారో చూడండి. చాలా భారీగా ట్యూషన్ ఫీజులు పెరగబోతున్నాయి. ఇది సామాన్యులకి చాలామందికి భారం. అయితే ఇప్పటికే అనేక మంది ఐఐటీల్లో చదువుతున్నటువంటి వాళ్ళు ఎడ్యుకేషన్ లోన్స్ ఆధారంగా విద్యను అభ్యసిస్తున్నారు. అయితే ఐఐటీల్లో మంచి ప్లేస్మెంట్ వస్తుంది కాబట్టి అది పెద్ద సమస్య కాదు అని భావించేటువంటి కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే ఐఐటీల్లో ప్లేస్మెంట్స్ మీద కూడా ఇటీవల అనేక రకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ప్లేస్మెంట్స్ కూడా 60 నుంచి 70% మధ్యలోనే దక్కుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మిగిలినటువంటి వాళ్ళందరికీ ఇది ఆర్థికంగా భారమయ్యేటువంటి అంశంగా కూడా మారబోతుంది. అయితే కేంద్రం ఏ రీతిలో ఆలోచిస్తుంది, ఎంతవరకు పెంచుతుంది, కేవలం ట్యూషన్ ఫీజు పెంచి సరిపెట్టుకుంటుందా, ఇతర ఫీజుల్లో కూడా భారం వేసేందుకు సిద్ధమవుతుందా, అది ఏ రీతిలో విద్యార్థుల మీద సమస్యగా మారబోతుంది, విద్యార్థుల కుటుంబాలకు ఐఐటీల్లో చేరాలని ఆశిస్తున్నటువంటి వాళ్ళకి ఎంత సమస్య అవుతుంది అన్నది త్వరలోనే అధికారిక ప్రకటన రాబోతుంది. అయితే ఈ ఏడాది 23 ఐఐటీలకు సంబంధించి 17,600 సీట్లకు గాను కాసింత పెరిగే అవకాశం ఉంది. 18,000 వరకు ఐఐటీల్లో సీట్లు పెరగబోతున్నాయి. ఐఐటీల్లో పెరిగేటువంటి సీట్ల కారణంగా ఈసారి పోటీ కూడా పెరగబోతుంది. ఆ నేపథ్యంలో జేఈఈ మెయిన్స్ రాసి జేఈఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు, వాళ్ళ కుటుంబాల వాళ్ళు పెరుగుతున్నటువంటి ఫీజుల అంశాన్ని కూడా గమనంలో ఉంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇది కేవలం ఐఐటీలకే పరిమితం అవుతుందా, ఎన్ఐటీలు ట్రిపుల్ ఐటీల వరకు కూడా వస్తుందా అన్నది కీలకమైనటువంటి ప్రశ్న. అయితే ఒకసారి ఐఐటీల్లో పెంచిన తర్వాత ఇతర విద్యా సంస్థల మీద ఎన్ఐటీలు కావచ్చు, ట్రిపుల్ ఐటీలు కావచ్చు, జిఎఫ్ఐటీలు కావచ్చు, అన్నింటి మీద కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. అన్ని చోట్ల ఈసారి ట్యూషన్ ఫీజులు పెరిగేదానికోసం తగ్గట్టుగా ఐఐటీలు తీసుకుంటున్నటువంటి నిర్ణయం యొక్క ప్రభావం ఉండబోతుంది. ఇది మాత్రం విద్యార్థులు, తల్లిదండ్రులు గమనంలో ఉంచుకోవాల్సినటువంటి కీలకమైన అంశం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ రాయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.